జయప్రదం చేయండి దళిత క్రైస్తవ శంకరవాన్ని, క్రైస్తవ శంకరవాన్ని క్రైస్తవులకు మత స్వేచ్ఛ. We demand religious freedom for Dalits. We demand. కట్టండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఆర్టికల్ 25 ప్రకారం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దేశంలో ప్రతి మనిషికి ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షిగా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. ఒక మతాన్ని స్వేచ్ఛగా మనస్సాక్షిగా పాటించే హక్కు, ఆచరించే హక్కు, ప్రాపగేట్ అంటే ప్రచారం చేసే హక్కు ఉంది ఒక వ్యక్తికి. ఇది ఆర్టికల్ 25 ప్రకారం ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం జరుగుతుందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ప్రాథమిక హక్కు ద్వారా ఈ రోజు రాష్ట్రంలో ఎవరి మీద దాడి జరుగుతుంది? నేను ఇంతకుముందే చెప్పాను, రాజ్యాంగంలో రైట్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 సబ్-3 ప్రకారం మనకున్నటువంటి విలేకరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే ఒక 5 నిమిషాల్లో వైలేట్ అయిందని గొడవ పెడితే, మరి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ఈ ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ అధికారుల వేధింపులు, ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రఘురామకృష్ణరాజు లాంటి ఒక మతోన్మాది ఈరోజు ఆర్టికల్ 25కి వ్యతిరేకంగా, నేను హిందువా, ఆమె హిందూ బై బర్త్, ఏదో ఒక సందర్భంలో నాకు క్రైస్తవత్వం మీద, దేవుని మీద ఆశ కలిగింది, నేను వెళ్ళొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, ఆయన సాంప్రదాయాల ప్రకారం నేను పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే నేను బై బర్త్ క్రిస్టియన్గా పుట్టానా, నేను హిందూ మతంలోకి మారచ్చు. బై బర్త్ నేను హిందువుగా పుట్టానా, ముస్లింగా మారచ్చు. ముస్లింగా పుట్టానా, క్రిస్టియన్. మతం అనేది ఇట్ ఈస్ చాయిస్. ఇది ఆ రాజ్యాంగం. దాంట్లో మీకు తప్పులు ఉన్నాయా, రైట్ ఉందా, మంచి ఉందా, చెడు ఉందా నాకు అనవసరం. ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్. every citizen of this country are having right of freedom, right to religion. PPP అంటారు, preach, propagate and profess, propagate and practice. సో ఈ మూడిటికి జరుగుతున్న అన్యాయం ఏంటి అంటే, మీరు కొద్దిగా మీ జిల్లాలోనే ఉంది ఆకివీడు, లేకపోతే మీ జిల్లాలోనే ఉంది భీమవరం. మీరు ఇప్పుడు వెళ్ళి భీమవరం వెళ్ళి చూడండి, ఏ చర్చిలో కూడా మైక్ లేదు. ఈరోజు భీమవరం వెళ్ళి చూడండి, చర్చిలన్నీ పడగొట్టడానికి నోటీసులు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలన్నింటినీ పడగొట్టారు. క్రైస్తవ మతాలకి ఎవరైనా ఒక హిందువుగా ఉండి ఏదైనా చర్చికి వెళితే, ఆ చర్చికి వెళుతున్నారన్న నెపంతో మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎందుకు రద్దు చేయకూడదు అని రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్గా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు. నేనేంటానంటే, జడా శ్రావణ్ కుమార్ ఈజ్ ఎ లాయర్. నేను ఏ ప్రభుత్వ ఆస్తిని నేను తెచ్చుకోవటంలా, నాకు ప్రభుత్వం ఏమి జీతం ఇవ్వటంలా, నేను నా ప్రాక్టీస్ చేసుకొని నా ప్రైవేట్ డబ్బులతోటి నేను ఫైట్ చేస్తున్నాను. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ బికాజ్ ఐఎమ్ నాట్ గవర్నడ్ బై ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ రఘురామకృష్ణరాజుని నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ఈరోజు మా సోదరులందరి తరపు నుంచి ప్రశ్నిస్తున్నా. యు ఆర్ ఎ డిప్యూటీ స్పీకర్, యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ గెటింగ్ 5,75,000 యాజ్ ఎ సాలరీ పర్ మంత్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సెక్యూరిటీకి, నీ ట్రావెల్ అలవెన్స్కి, నీ టీఏకి, నీ డిఏకి, డిఎన్ఎస్ అలవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఖర్చు చేస్తున్న ఖర్చు 20 లక్షల రూపాయలు. నీ తాగే టీ కప్పులో నుంచి, వేసుకునే చొక్కాలో నుంచి, నీ చొక్కాకు పెట్టిన గంజి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తున్నాయి. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము 1,00,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం.
₹1,00,000 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జిఎస్టీ కట్టారు. ఇక్కడ మేము తిన్నటువంటి ₹1,00,000 ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీ కడతారు. ఈ జిఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షల రూపాయలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద పెద్ద వాడిని నేను వాళ్ళలాగా, నువ్వు యూ బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యూ ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యూ రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యూ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యూ కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మేము కట్టేటువంటి పన్నుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీఎస్టీని తీసుకుంటా, ఈరోజు రెండు చెక్కల దేవుడు మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లేకపోతే క్రైస్తవ మతం మీద ఆర్ఎస్ఎస్ ముసుగులో జరుగుతున్నటువంటి దాడి అత్యంత దారుణం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఈ మీటింగ్ ద్వారా కోరేది, ఈరోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి కుల మతాల మధ్య ఘర్షణ, ఎవ్రీడే ఎవరెవరు చర్చిలకు వెళ్తున్నారు, ఎవరు ప్రార్థన మందిరాలు నిలుపుకుంటున్నారు, ఎవరెవరు ఇళ్ల మధ్య చర్చలు పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, 1000 గుళ్ళు తీసుకుంటే 990 గుళ్ళకి ఒక్కదానికి కూడా పర్మిషన్ ఉండదు. ఒక్కదానికి కూడా పర్మిషన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఒక్క గుడి మీద అయినా కేసు వేసానా? ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. గుడికి వెళ్ళే వాళ్ళని గుడికి వెళ్ళని వాళ్ళు, మసీద్కి వెళ్ళే వాళ్ళని మసీద్కి వెళ్ళే వాళ్ళ మీద మన రాజకీయాలు ఏంటండి? నేను గుడులన్నింటినీ మూసేయాలని నేను కేసు వేస్తే అది 2 కమ్యూనిటీల మధ్య వైరం కాదా? నాకు బాధ్యత ఉంది కాన్స్టిట్యూషన్ అంటే. నేను మా హిందూ సోదరుల మీద ఫైటింగ్ నాకు కాదు. రఘురామకృష్ణరాజు లాంటి పొగర పట్టిన కొవ్వు పట్టినటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఆంబోతు మీద నా ఫైటింగ్. అలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మా అందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి సోదరుల సహకారంతో 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో సెయింట్ జేవియర్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకి ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులు, ఆదివాసీలు, బహుజనుల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ 33 డిమాండ్లతో రేపొద్దున లక్షలాది మందితో బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం, బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బాయ్కాట్ రఘురామ. ఈ సభ తర్వాత రఘురామకృష్ణరాజు ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు, లేదా బహిరంగంగా అపాలజీ అన్కండిషనల్గా నేను ఈ మాట అన్నాను, నన్ను బహిరంగంగా నన్ను అన్కండిషనల్గా నన్ను క్షమించండి అని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదు అంటే ఈ పోరాటం ఖచ్చితంగా ఉధృతం అవుతుంది. ఏలూరు తర్వాత ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రభుత్వాలను దహించి వేసే ఉద్యమంగా మారబోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని, ఒకళ్ళ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవి. 175 మంది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడొద్దని చెప్పటం అనేది అది 5 కోట్ల మంది ప్రజలను నిర్దేశించటమే. సో కాబట్టి రేపొద్దున జరిగే సభ క్రైస్తవ మతం మీద జరుగుతున్న దాడులు, చర్చిల మీద జరుగుతున్న దాడులు, ఎస్సీ ఎస్టీ ప్రజల మీద జరుగుతున్న దాడులు, నిన్న చూశారు సాయికృష్ణ లాకప్ మరణం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం. జర్నలిస్టుల మీద దాడులు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేనేమంటంలా, గత ప్రభుత్వంలో కూడా దాడులు జరిగినాయి. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఫస్ట్ నేను వచ్చిన. గత ప్రభుత్వంలో అంకబాబు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టూడ్ బిహైండ్ హిమ్. జర్నలిజం బతకాలి, ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజల హక్కులు బతకాలి, రాజ్యాంగం బతకాలి. బతకపోతే ఏమవుద్దండి అని అడగొచ్చు. మీరు పాకిస్తాన్ వెళ్ళి చూడండి ఒకసారి. ఎవరైనా పొడిస్తే పోలీసులు వచ్చి వాడిని ఎందుకు పొడిచావంటే అటు భారత మాతకి జయ అన్నాడండి, పొడిచేశానంటే కాయసలేదు. ఆ ప్రజల్ని చిన్న ఉగ్గుపాల నుంచి
ఆ ప్రజల్ని మతం అనే ముసుగులో పెంచటం కారణంగా పాకిస్తాన్ ఈరోజు తినటానికి తిండి లేని ఒక కురూపి దేశం అయిపోయింది. భారతదేశం అలా కాదు. ఈ రాజ్యానికి, ఈ దేశానికి రాజ్యాంగం అందించిన అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున 565 సంస్థానాలు, 100 భాషలు, 100 సంస్కృతులు, ఈ సంస్కృతులన్నీ బతకాలి అంటే మత స్వేచ్ఛ ఉండాలి. ఈ దేశంలో పార్సీలు ఉన్నారు, ఈ దేశంలో బౌద్ధులు ఉన్నారు, ఈ దేశంలో మహమ్మదీలు ఉన్నారు, ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మత స్వేచ్ఛ అనేది ఇవ్వకపోతే రాజ్యాంగం బతకదు, ఈ దేశం బతకదు. 565 సంస్థానాలు, ఇంత వైవిధ్యభరితమైనటువంటి సాంప్రదాయం. అందుకోసమని ఈ మతాన్ని పెడితే ఈరోజు బీజేపీ 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్లా ఎవరైనా హిందూ చర్చికి వస్తే పాస్టర్ గారి మీద 3 సంవత్సరాలు పట్టి కేసు కట్టేయచ్చు. ఎందుకు కట్టాలి నా మీద కేసు అంటే హిందూ నీ చర్చికి వచ్చాడు కాబట్టి కట్టేయచ్చు. ఇది చట్టం. నేను అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మీరు ఈరోజు ఆకివీడులో జరిగిన దళితుల మీద దాడి కావచ్చు, లేకపోతే క్రైస్తవ మతం మీద దాడి చేస్తూ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ల బీజేపీ అమలు చేస్తుంటే 1950 ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకి, గుడులకి, చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద స్పష్టమైన ప్రకటన మీరు కూడా చేయాలి. ఎందుకంటే ఈ సామాజిక వర్గం మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వారి కోసం ఫైట్ చేయాలి. వాళ్ళ కోసం మీరు ఖచ్చితంగా ముందు నిలబడాలి. వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమిని కూడా నేను కోరుతున్నా, ఎన్డీఏ కూటమి మీరు కూడా ఈ రాష్ట్రంలో మీకు 164 సీట్లు ఇచ్చి గత 5 సంవత్సరాలు మేము చేసినటువంటి ఫైటింగ్ ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి, అఫ్కోర్స్ మేము పీపుల్ సైడ్ ఉన్నాం. దట్ డస్ నాట్ మీన్ దట్ మాకు పవర్ వద్దని కాదు. వీ చూస్ సర్టన్ వన్ సైడ్ ఆఫ్ పీపుల్ సైడ్. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామా లేదా ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ 164 సీట్లతోటి మీకు అధికారం ఇచ్చినప్పుడు మేము సనాతన ధర్మం, మాకు హిందూ ధర్మమే కావాలి, ధర్మం కావాలంటే మంచిదే, నేను కాదనట్టు మళ్ళీ దట్ డస్ నాట్ మీన్ దట్ యూ కెన్ ఇంటిమిడేట్ అదర్ కమ్యూనిటీ. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా మీరు ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలకి ప్రాథమిక హక్కుల భంగం కలిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వటం, పాలకపక్షానికి వెళ్ళిన తర్వాత గప్ చూప్ సంబారి బుడ్డని మూసేయటం కుదరదు. చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొస్తాం. రఘురామకృష్ణరాజు అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. వై? మీకు ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు ఉంటారు, కానీ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడటానికి మీ ప్రభుత్వం ముందుకు రాదా? 5 సంవత్సరాలు మీరు పరిపాలించలేదా? మీకు బాధ్యత లేదా? ఒక కమ్యూనిటీ మీద ఒక డిప్యూటీ స్పీకర్ దాడి చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రజల పట్ల చేసినటువంటి దాడిని కనీసం ఖండించాల్సిన అవసరం మీకు లేదా? అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీని కూడా నేను అడుగుతున్నాను, మీరు రఘురామకృష్ణరాజును నిలువరించడంలో మీరు ఫెయిల్ అయిపోయింది. నిలువరించకపోతే భవిష్యత్తులో ఈ జనం మీకు బుద్ధి చెప్పే రోజు ఒకరోజు వస్తుంది. సో రేపు జరగబోయేటువంటి సభ చాలా చారిత్రాత్మకమైన సభ. రాష్ట్ర వ్యాప్తంగా బహుశా 15,000 నుంచి 18,000 మంది పాస్టర్స్ అటెండ్ అవుతున్నారు. 400 మంది బిషప్లు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్యం బ్రతకాలనుకునే వాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న యువత, గిరిజన ప్రాంతాల్లో సంపదకు గురి కాబడుతున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరులు, రేపు ఏలూరు మరి ఈ పుణ్యభూమిని మేము సెలెక్ట్ చేసుకోవటం బహుశా యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇంత మంచి ప్రజలు ప్రజాస్వామ్యం కోసం నిజమైనటువంటి ఫైట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో పోయేటువంటి మీటింగ్ దిగ్విజయం కావాలని, నాకు పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను కేవలం ప్రజాస్వామ్య హక్కుల కోసం పెడుతున్నటువంటి మీటింగ్. అట్లీస్ట్ ప్రజల కోసం వినిపించేటువంటి ఒక గొంతుక సాయికృష్ణమూర్తి కేసులో నేను వాస్తవాలు వెలికి తేకపోయినట్టయితే ఆ కేసు మరుగున పడిపోయేది. సో కాబట్టి మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నటువంటి మీటింగ్ కాదు ఇది. దిస్ మీటింగ్ ఈజ్ ప్యూర్లీ టు రిప్రజెంట్ అవర్ రైట్స్. మా హక్కుల కోసం ఎలుగెత్తి చాటేటువంటి మీటింగ్. దీన్ని దిగ్విజయం చేయమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.